హలో గైస్, ఎలా ఉందని అందరు బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మనం అయితే స్టార్ట్ చేయబోయేది ఏఐ చాటింగ్. సో ఈ వీడియోలో అయితే నేను చాలా అయితే లేట్ చేసిన ఎందుకనంటే నాకైతే కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో దానికైతే అటెండ్ చేసి ఇచ్చేసి సో లేట్ అయింది. అంతకంటే ముందు సో నా యూట్యూబ్ జర్నీలో నాకు ఎవరెవరు సపోర్టర్స్ అని అడిగితే సో ఈ రెండు ఫోన్స్. సో మీరు అనుకోవచ్చు డౌట్ ఏంది అని అనుకోవచ్చు. సో ఈ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి మీరు దీంతో యూజెస్ మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. మరి ఈ ఫోన్ ఏం చేసింది అని అడిగితే ఈ ఫోన్ వచ్చేసి నేనైతే రికార్డింగ్ కోసం అయితే యూజ్ చేసిన యూట్యూబ్లో. ఫస్ట్ మనకైతే వైర్ మైక్ ఉంది, మొన్నదాకా కూడా యూజ్ చేసిన కదా. అయితే ఆడియో రికార్డింగ్ కోసం అయితే యూజ్ చేసేసుకున్నా ఈ ఫోన్ ఇప్పటికీ మంచిగా పనిచేస్తుంది. ఇదిగోండి, కానీ దీనికి సైడ్కి ఇట్లా లైన్స్ వచ్చినాయి. సో అందుకే సో మా యూట్యూబ్ సపోర్టర్స్ ఆర్ దిస్. సో థ్యాంక్ యూ అందరికీ. 76 సబ్స్క్రైబర్స్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో మన టార్గెట్ వచ్చేసి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోవాలి. మనదైతే 3 డిజిట్కి అయితే వెళ్ళిపోవాలి మన ఛానల్. సో అదంతా మీ చేతిలో ఉండాలండి. ప్లీజ్ పెద్ద యూట్యూబ్ వాళ్ళకి అయితే లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ చేస్తారు కదా, అలానే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మేము కూడా మంచి మంచి కంటెంట్స్ అయితే మీకైతే తీసుకొస్తాం. వాళ్ళని సపోర్ట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనమైతే టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. అసలు ఏఐ చాటింగ్ అనే వెబ్సైట్, అదొక వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్లో మనం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ నాకు దేని ఇన్ఫర్మేషన్ అన్న లేదా హౌ స్కిల్స్ డెవలపింగ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఛానల్లో మనమైతే డైలీ టెక్ కంటెంట్స్ అయితే పెట్టుకున్నాం కదా. లాస్ట్ టైం నేనైతే హైదరాబాద్ పోయింది అయితే పెట్టేసినాం. సో అదైతే ప్లీజ్ అందరు చూసేయండి. హైదరాబాద్కి పోయింది ఎందుకు ఏమంటారా, అదైతే నా ఫస్ట్ టూర్ చెప్పొచ్చు. ఆల్రెడీ వెళ్ళా, బట్ ఇది యూట్యూబ్లో అయితే నాకైతే ఫస్ట్ టూర్. సో హైదరాబాద్ వెళ్ళింది ప్రతి ఒక్కటి మీరు చూడండి ప్లీజ్. అది ఇప్పుడు 47-48 వ్యూస్ ఉన్నాయి. ఒక్క నిమిషం గైస్ చూసి చెప్తా. సో ఇప్పుడు ఎందుకు చూసి చెప్తున్నా అంటే మళ్ళీ తప్పు చెప్తే మీకు కూడా అది వ్యూస్ ఇన్ని ఉన్నాయి మరి ఎందుకు తప్పు చెప్పినా ఇట్లా రాకుండా. సో నేనైతే చూసి చెప్తున్నా. సో ఆల్మోస్ట్ అయితే 47 అనుకున్నా. యాక్చువల్లీ నేనైతే 50 టార్గెట్ పెట్టినా. సో చూడచ్చు. సో మనకు వచ్చేసి 47. సో మళ్ళీ గోల్కొండ కూడా పెట్టినా, దాని మీద 22 వ్యూస్ వచ్చినాయి. మీరే పెంచండి గాయస్. ఇదైతే 47 చేసి ఈ 47ని 50 కాస్త వేయండి ప్లీజ్. దీన్ని అయితే కొంచెం మాకైతే బూస్ట్ అప్ ఇమ్యూనిటీ అయితే మాకైతే వేయండి. సో ఇదైతే 47 ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద 47 అని. సో 22 కూడా గోల్కొండది. సో 2 ఉన్నాయి మనకైతే. 2 వీడియోస్ అయితే పెట్టినా. దీన్ని కూడా 50కి అయితే రండి, 2 50కి అయితే రండి ప్లీజ్. ఇది నా టార్గెట్. సో మీకైతే నేను ఎగ్జాంపుల్ ఏదన్నా కంటెంట్ నాకు ఎక్కువ వ్యూస్ రాలేదనుకోండి, మధ్యలోనే నేను ఆపేయా, అన్ని కంటెంట్స్ అయితే పెడతా. ఎందుకు ఇవ్వంటారా, ఒకవేళ ఈ కంటెంట్ పెట్టినా మీరు చూస్తారని. ఇది ఎప్పుడో ఒకసారన్నా పెరగచ్చు. యూట్యూబ్ అనేది స్టాక్ లాంటిది, ఎప్పుడు పెరుగుద్దో ఎప్పుడు తగ్గుద్దో మనకే తెలియదు వ్యూస్. సో నో ప్రాబ్లం, మనమైతే అన్ని పెట్టేసుకుంటూ పోవాలి. వీ షుడ్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని అయితే అనుకోవాలి. సో మనమైతే ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం, చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో టు వీడియో. సారీ, ఇది ఎందుకు అయిపోయింది, ఇది ఇట్లా అనడం ఎందుకు అయిపోయిందంటే మనం అప్డేట్ అయినాం కదా. సో లెట్స్ గో టు వీడియో. సో గాయ్స్, నేనైతే నా పీసీ స్క్రీన్ అయితే నేనైతే సెటప్ చేసేసుకున్నాను. సో చూసేయండి. ఇప్పుడైతే నా పీసీలో అయితే నేనైతే గూగుల్ క్రోమ్ అయితే నేనైతే ఓపెన్ చేసిన. సో ఇక్కడైతే నేను ముందుగా వెళ్ళి అయితే ఏం సెర్చ్ చేస్తానంటే ఏఐ చాటింగ్, CHATTING ఇట్లా అయితే సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. సో మనకు ఫస్ట్ పేజే మనకు అది కనబడుతుంది. ఇదిగోండి, ఇది
డీప్ ఏఐ పైన ఉన్నది ఇక్కడ చూసుకోండి, ఏఐ చాటింగ్. సో దీని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయండి, జస్ట్ ఒక ట్యాబ్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇది మన మొబైల్స్లలో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు ఏం ఇష్యూస్ లేకుండా మొబైల్లలో కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా ఒకవేళ మీకు నచ్చని ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకవేళ దాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్ అనేది కూడా ఉంది చూసిందా. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలి, మెసేజ్ అంటే మెసేజ్ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం యాజ్ యూజువల్గా మనం స్టడీ చేసింది తెలిసే కదా మీకు, హాయ్. సో ఇప్పుడైతే నేనైతే సబ్మిట్ చేసిన. సో మనకైతే మన ల్యాప్టాప్ కూడా చాలా లాగింగ్ అవుతుంది. సో కనెక్షన్ ఫెయిల్, ఒక్క నిమిషం ఆగండి, నా ఇంటర్నెట్ ఒకసారి కనెక్ట్ చేసుకుంటా. సో కొంచెం ఈ ఇంటర్నెట్ కూడా కొంచెం ట్రబుల్ ఉందండి నాది. సో నెక్స్ట్ టైం మంచిగా అన్ని సెలవు వేసుకొని హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని అయితే ఇక్కడైతే మీకు అయితే చూపెట్టింది చూడొచ్చు. సో ఇక్కడైతే క్యాన్ యూ కన్ఫ్యూషన్ క్యాన్ యూ గివ్ గివ్ జావా JAVA జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ KNO కన్ఫ్యూషన్ నాలెడ్జ్ అయితే మనం అయితే ఇక్కడ టైప్ చేస్తున్నాం చూడండి, KNO WLEGE నాలెడ్జ్. సో ఇక్కడైతే మనం అయితే మళ్ళీ టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం. సో మనం వెయిట్ చేయాలి అదేం టెక్స్ట్ ఇస్తుందో. సో ఒకసారి అయితే నేను ఒకటైతే ఒక ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేసుకుందాం మన అందరి సబ్స్క్రైబర్స్ కోసం. ఏఐ మేళా అనే ఒక ప్రోగ్రామ్ అయితే మనమైతే తయారు చేసినాం. సో నెక్స్ట్ సండే ఉంటుంది, అదొక డిబేట్ లెక్క. సో నేను ఒక్కొక్క ఒక్కొక్క ఏ గురించి చెప్పుకుంటూ పోతా, అట్లా మనం 50 ఏఎస్ ఆపకుండా మీరు నాకు చాట్ చేయాలని నేను మీకు చెప్తా ఆన్సర్ రెస్పాన్సింగ్. సో అయితే చాలా బాగుంటుంది. సో ఇది పోతలేదు గాయస్, ఒక్క నిమిషం. సో కొంచెం ట్రబుల్ షూటింగ్ అయితే ఎత్తుంది. సార్ పేజ్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో మళ్ళీ అయితే ఓపెన్ చేసిన చూడండి. సో మళ్ళీ క్లోజ్ చేసి అయితే మళ్ళీ అయితే ఓపెన్ చేసిన చూడొచ్చు. ఇక్కడ మళ్ళా అంటే Ctrl+V చేసేస్తాను, ఇంకా Ctrl+V. సో ఇక్కడైతే సో of course I be happy to help with any questions you have about JavaScript. JavaScript is a popular programming language used for creating interactions and dynamical websites. It can be used for add and sort of functionalities to web pages such as animation, pop-up alert from the variations and much more. Let me know if you have a specific questions or topics you did like to learn more. ఓకే, ఎర్న పదం అయితే మనకు మోర్ అయింది బాగా. సో ఇక్కడైతే మళ్ళీ క్యాన్ యూ గివ్ సమ్ ప్రోగ్రామింగ్ కోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనేది టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ EXA
EXAMPLE ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అనేది టైప్ చేసిన. సో మీకు అయితే కొంచెం అయితే లోడ్ అయితే అవుతుంది, ఇదిగోండి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంతా మీరు నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రమోట్ వాట్ ఈజ్ యువర్ నేమ్, అలర్ట్ హలో ప్లస్ నేమ్ ప్లస్ వెల్కమ్ టు అవర్ వెబ్సైట్. సో ఇదంతా ఫంక్షనాలిటీస్ మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు జావా స్క్రిప్ట్. మీకు ఒకటి చెప్పబోతున్నాను ఏంటంటే, ఇప్పుడు మనం పైథాన్ కంటే జావా కొంచెం హార్డ్. చెప్పాలంటే పైథాన్ కంటే జావా హార్డ్, మీకు ఎట్లానో తెలిసిందే. ఎందుకే చెప్పమంటారు, మనకైతే పైథాన్లో అయితే మనకు కొన్ని టూల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే మనం ఏమైనా ఎడిటింగ్ తీసుకోవాలన్నా. జావా అయితే కొంచెం కష్టం. జావా స్క్రిప్ట్, జావా, C++ లాంగ్వేజ్, C++, పైథాన్, జావాను ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి కింద. సో ఇదంతా దీని ఫంక్షనాలిటీస్ గురించి ఇచ్చేసింది. సో కింద మీకు ఈ ఫంక్షనాలిటీస్ ఏంది భయ మాకు అర్థమైతే లేదంటే, కింద మీకు అయితే ఇన్ దిస్ కోడ్ సింపిట్స్ అంటే, సారీ నాకు అయితే అర్థం కాలేదు. వి డిఫైన్డ్ హ్యాస్ అంటే ఈ కోడ్ గురించి డెఫినేషన్స్ అయితే ఇచ్చింది. ఇలా మీరు ఏమనుకుంటే ఆ కోడ్స్ అయితే మీరు ఇలా టైప్ చేసుకోవచ్చు. అంటే టైప్ అంటే మొత్తం దీన్ని ఇది మీ కోడింగ్ అంటే చూడకండి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే మీకైతే ఇట్లా చూపెట్టిన. మీకు ఒకటైతే చెప్తున్నా, మీరు జావా తీసుకుంటారా పైథాన్ తీసుకుంటారా అని వాళ్ళని అడుగుతా, మీరు ఆఫ్కోర్స్ పైథాన్ అని చెప్పండి. సో మీకైతే ఒక క్వశ్చన్, VS కోడ్ బెస్టా లేకపోతే వేరే సాఫ్ట్వేర్స్ బెస్టా అని అయితే నేనైతే అడుగుతున్నాను. సో కింద అయితే మీరైతే కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇమేజ్ జనరేటింగ్ గురించి అడుగుదాం. క్యాన్ యూ అనేది వస్తుంది. యూ క్యాన్ జనరేట్ సారీ నా కీబోర్డ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇట్లా ఒకటే దాని మీద సెలెక్ట్ చేస్తే మొత్తం పోతుంది ఇట్లా. ఒక నిమిషం కీబోర్డ్ 1 minute గైస్, కీబోర్డ్ సెట్ చేసుకుంటున్నా. ఓన్లీ సింగిల్ 1 minute. ఓకే ఇప్పుడైతే ఓకే. GENERATE ఓకే జనరేట్. సో నాకైతే కీబోర్డ్ దొంగలు అయితే కొంచెం లూజ్ ఉంది, దాన్ని అయితే పెట్టేసుకున్నా ప్రాపర్గా. యూ క్యాన్ జనరేట్ ఇమేజెస్. సో మనం అయితే ఒకసారి వచ్చేది షార్ట్ ఫామ్లో అయితే ఇద్దాం, IMG అని. సో మనకి ఎట్లా రెస్పాన్స్ అయితే చూసేయండి మీరు. గాయస్ ఎంత పెద్ద లిస్ట్ ఇస్తుంది చూడండి. I can't generate images but directly, but I can give you how dynamical create. ఇదైతే మీకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది ఇమేజ్ జనరేట్ చేయదు. సో మీకు ఓవరాల్గా బెస్ట్ అని అంటే మీకైతే మెటా అయితే బెస్ట్. ఎందుకు ఇవ్వమంటారా, మీకు ఇమేజ్ జనరేషన్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం విషయానికి వచ్చేసరికి can you show today TODAYS today's stock stock market MARKET మార్కెట్. ఈరోజు స్టాక్ మార్కెట్ అయితే మనం అయితే చూద్దాం. సో ఇష్టంలో ఇయర్ అయితే నాకైతే గ్యారెంటీ అయితే లేదు. సో చూద్దాం. సో ఇక్కడ ఐ డు నాట్ హ్యావ్ ఎబిలిటీస్ టు డిస్ప్లే రియల్ టైమ్ స్టాక్ మార్కెట్ డేటా. సో దీనికైతే ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మనకైతే స్టాక్ మార్కెట్ అయితే మనకైతే చూపెట్టలేదు. బట్ ఇక్కడ మనకైతే ఏమి ఇచ్చింది చూడండి. You can look specific stock market price like searching of ticket symbols of the company of the websites you. So ఇక్కడ ఇంకో క్వశ్చన్ అయితే ఇద్దాం.
స్టాక్ మార్కెట్ ఈస్ బెస్ట్ టు టాప్ 5. సో ఇదైతే మనం అయితే ఒకసారి ఎంటర్ అయితే వేద్దాం. ఏం మిస్ ఇంకా తెలియదు నాకైతే. సో ఇట్లా అయితే మనకైతే ఇచ్చేసింది. సో ఏమనుకోకండి, ఇదైతే నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థం కావడానికి చేస్తున్నా. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజింగ్ NYSE. సో ఇది ఒకటి. NASDAQ, నాస్డాక్. సో టోక్యో స్టాక్ ఎక్స్చేంజింగ్ TSE. సో లండన్ స్టాక్ ఎక్స్చేంజింగ్ LSE. సో హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజింగ్ HKEX, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజింగ్. సో ఇట్లా అయితే మనకైతే రిక్వైర్మెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, ఇది అయితే మనం అయితే వచ్చేసి వీడియో. మరింత వీడియోస్ కోసం మీకు ఏమైనా కావాలనుకుంటే కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ ఆల్టి వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫటాఫట్ అంటే తొందరగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్ అయితే 100కి అయితే దూసి పంపించేసేయండి. కొత్త వాళ్ళు చూసుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.